అంజూరపు చెట్టు వేరు. చాలా జాగ్రత్తగా అయినాలి మీరు అందరూ. మామిడి చెట్టు వేరు, అంజూరపు చెట్టుకి ఏమవుతుందంటే ఆకులు ఫుల్గా ఉన్నాయి అంటే, చెప్పండి ఏమని చెప్పండి, ఆకులు ఫుల్గా ఉన్నాయి అంటే తప్పక దానికి ఏముంటాయి, పళ్ళు ఉంటాయి, కాయలు ఉంటాయి. అయితే ఎట్రా కూర్చో. అయితే త్వరగా రండి అమ్మా. పిల్లలు కూడా జాగ్రత్తగా వినాలి. ఈ సంఘంలో ఉన్న క్రమశిక్షణ ఏంటి అంటే పెద్దవాళ్ళకే కాదు వాక్యం, చిన్నపిల్లలకు కూడా. చిన్నపిల్లలు బైబిల్ లేవు. వేర్ ఇస్ యువర్ బైబిల్స్? బైబిల్ రాకుండా ఎందుకు వచ్చారు వీళ్ళు? ముందే బైబిల్ తెచ్చుకొని ఇక్కడ పెట్టుకొని ఆ ఏమంటారు మట్టలు పట్టుకొని తిరగాల, మళ్ళీ మట్టలు పట్టి బైబిల్ పెట్టుకొని కూర్చోవాలి. క్రమశిక్షణ. బాలు నడవలసిన త్రోవను చిన్నతనం నుండి నేర్పిస్తేనే వాడు పెద్దవాడైనప్పుడు అందులో నుండి తొలగిపోడు. రేపు గుడ్ ఫ్రైడే కల్లా అందరి దగ్గర నోట్బుక్, పెన్ను, పుస్తకం, పాటల పుస్తకం, బైబిల్ ఉండాలి. అప్పు చేస్తారు, ఇంకోటి చేస్తారు, నాకు తెలీదు, కొని పెట్టుకొని ఫుల్ బైబిల్ తెచ్చుకోండి. ఇది ఆజ్ఞ. ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్, నోట్బుక్, పెన్ను, పాటల పుస్తకం ఉండాలి. పిల్లలకి 10 రూపాయలకి ఇస్తాం పాటల పుస్తకం. 25 రూపాయల పాటల పుస్తకం మీకు డిస్కౌంట్, ఫ్రీ అయిపోయింది. వింటున్నారా మీరు అందరూ? పాటల పుస్తకాలు తెచ్చి బైబిల్ ఇంట్లో పెట్టుకోవడానికి కాదు. సో కొంచెం జాగ్రత్తగా వినండి. ఆకులు ఉన్నాయి అని అంటే అర్థం తప్పక ఏముండాలి అంటే, ఇది ఆకులు ఉన్నట్టు చూపిస్తుంది అంటే దాని అర్థం ఏంటి అంటే నా దగ్గర కాయలు ఉన్నాయి, నా దగ్గర పళ్ళు ఉన్నాయి, రండి 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 అని అందరినీ దగ్గరికి ఆకర్షిస్తుంది. దగ్గరికి వచ్చి చూస్తే దానికి ఏం లేవు, ఫలాలు లేవు. అంటే ఒక మాట చెప్పాలంటే ఈ చెట్టు మోసం చేస్తుంది. మోసం చేసే చెట్టుకి ఇంకొక పేరు పెట్టండి, వేషధారణ. గుడ్, బాగా చెప్పారు. ఏం చెప్పండి? ఈ చెట్టు వేషధారణ చెట్టు. కాయలు లేవు కానీ కాయలు ఉన్నట్టుగా. కొంతమంది అసలు బైబిల్ అంతా తెలిసినట్టుగా కనపడతారు వాళ్ళు, ఎందుకంటే సీనియర్లు. కానీ వాళ్ళు ప్రశ్న అడిగితే వాళ్ళు ఏం చెప్పలేరు. అంటే దాని అర్థం ఏంటి అంటే అదే వేషధారణ అంటే. అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా కాయలు ఉండకపోవచ్చు కానీ, అంటే ఫుల్ మెచ్యూర్ అయిపోయి బాగా పళ్ళుగా ఉండగానే ఆరంభములో ఉండే కాయలు అనమాట. ఏ కాయలు చెప్పండి ఇవి? ఆరంభములో ఉండే కాయలు ఇవి. సో ఈ కాయలు కొంచెం ఒగరగా ఉన్నా టేస్ట్ మాత్రం బాగానే ఉంటాయి. మా ఇక్కడ ఎదురుకు వచ్చేయండి, మీకు అందుకే మీకోసం అందరికీ వేసాం. ఇక్కడ రండి, ఫ్రంట్కి వచ్చేయండి. సో అందరికీ వాక్యం రాసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండడానికి స్పెషల్ ప్లేస్ పెట్టాము మీకు అందరికీ. బాగుందా? ఇలాగా ప్రశాంతంగా ఉందిగా? సో అందుకని ఓకే. సో ఇంకెవరికైనా ఇబ్బందిగా ఉంటే అక్కడ ఎదరికి వచ్చేయండి, త్వరగా వచ్చేయండి. అంతేగాని మీరు కింద అక్కడ కూర్చోవడం వల్ల ఉపయోగం లేదు. రండి, త్వరగా రండి. నాగలక్ష్మి అటు వాళ్ళందరూ రండి, కృష్ణవేణి త్వరగా రండి. వాక్యం లైవ్ వెళ్తుంది అక్కడ, త్వరగా రండి, త్వరగా రావాలి. అందరూ చక్కగా కూర్చుని దేవుని మాటలని చక్కగా రాసుకుని నోట్స్ చక్కగా దేవునిలో మీరు ఎదగాలి ఈ సంవత్సరం. నా ఫ్లైట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. దేవుని స్తోత్రం అంటారు కొంతమంది. అంటే నన్ను వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు మీరు. సో 7వ తారీఖు వెళ్ళవలసిన, అలాగే 8వ తారీఖు వెళ్ళవలసిన ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. కానీ 17వ తారీఖు వెళ్ళవలసిన ఫ్లైట్ రెడీగా ఉంది. అందువల్ల నేను 17కి మార్చుకోవాల్సి వచ్చింది. అంటే ఇంకొక వారం ఎక్స్ట్రా పొడిగించాను. ఓకే, వింటున్నారా మీరు అందరూ? సో అది కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
దేవుని స్తోత్రం అనకండి. దేవుడి చిత్తం కోసం ప్రార్థించేయండి. ఒకవేళ వెళ్ళాలంటే వెళ్ళడం, లేకపోతే పోస్ట్పోన్ చేయడం. ఓకే. సో ఈసారి 3 ఫ్లైట్లు కాదు, ఈసారి డైరెక్ట్ కెనడాకి వెళ్ళిపోతుంది. ఇంతకుముందు ఫ్లైట్ ఏమో హైదరాబాద్ దోహా టు న్యూయార్క్ నుంచి కెనడా వెళ్తుంది, టొరంటో. కానీ ఈసారి అలా డైరెక్ట్ దోహా టు హైదరాబాద్ టు దోహా టు కెనడా వెళ్ళిపోతుంది. 21 అవర్స్లో చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. బట్ ఇంకా సందిగ్ధంలో ఉంది అంతా కూడా. ఓకే. సో మీరు ప్రార్థన చేయండి దేవుడి చిత్తం కోసం. వింటున్నారు మీరు అందరూ? సో ఆకులు ఉన్నాయి అంటే ఏముండాలి చెప్పండి? కనీసం ఏముండాలి చెప్పండి? కొన్ని ఫలాలైనా ఉండాలి. కానీ ఈ చెట్టుకి ఏం లేవు ఫలాలు. కానీ ఫలాలు ఉన్నట్టుగా ఏం చేస్తుంది? ప్రజలను ఏం చేస్తుంది చెప్పండి? ఆ దారిపోయి వెళ్ళే వాళ్ళందరినీ కూడా మోసగిస్తుంది. ఈరోజు ఎంతమంది ఈ అంజూరపు చెట్టులాగా ఉన్నారు? ఎంతమంది ప్రజల్ని, ప్రభువుని మోసం చేసేవాళ్ళుగా ఉంటున్నారు? ఈరోజు నేను వేషధారణ గురించి 2 మాటలు చెప్తాను. ఎవరైనా ఆన్సర్ చెప్తారా? క్వశ్చన్ అడుగుతున్నాను. వాట్ ఈస్ హిపోక్రసీ? వేషధారణ అంటే ఏంటి? తెలిసిన వాళ్ళు లేచి నిలబడి చెప్పండి. వేషధారణ అంటే ఏంటి? ఇది వేషధారి అంటారు కదా. అసలు వేషధారణ అంటే ఏంటి? ఉన్నది లేనట్టు, లోపల బయట ఒకలాగా, ఇన్నర్ మ్యాన్ అవుటర్ మ్యాన్. ఓకే, మీరు యథార్థత గురించి చెప్పారు. ఓకే. హిపోక్రసీ అంటే ఇంకెవరైనా? వేషధారణ, కపటం. గుడ్. చప్పట్లు కొట్టండి మన సండే స్కూల్ బాబు. గుడ్. మీరు చెప్పిన పాయింట్ ఇట్స్ నాట్ రాంగ్. అయితే వేషధారణ అంటే అందులోనే ఉంది. వేషధారణ అంటే గ్రీక్లో హిపోక్రైట్ అంటారు. దాని అర్థం ఏంటంటే, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, వేషధారణ అంటే యాక్టర్. రాసుకోండి, యాక్టర్. చెప్పండి, వేషధారణ అంటే ఎవరు చెప్పండి? యాక్టర్లు తెలుసా మీకు? ఎక్కడ ఉంటారు యాక్టర్లు? సినిమాలో యాక్టర్లు. చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఎస్ఐ డ్రెస్ వేస్తాడు, లేకపోతే కమిషనర్గా డ్రెస్ వేస్తాడు, పోలీస్ డ్రెస్ వేస్తాడు. చెప్పండి, ఎన్టీ రామారావు గారు పోలీస్ డ్రెస్ వేస్తారు. అంత మాత్రం ఆయన పోలీస్ అయిపోయాడా? సినిమాలో వేసాడు, ఏమని? పోలీస్ డ్రెస్ వేసాడు ఆయన. బట్ ఆయన పోలీసు కాదు. ఆయన ఎవరైనా? ఆయన యాక్టర్. పోలీస్ వేషం వేసాడు. నేనే ఒక తెల్ల కోట్ వేసి మెడ మీద ఒక సెటస్కోప్ పెట్టుకొని వచ్చాను అనుకోండి, నన్ను మీరు ఏమంటారు? డాక్టర్ గారు వచ్చారు, డాక్టర్ గారు. నేను ఎంబీబీఎస్ చదవలేదు, దేనికి ఏ మందు రాయాలో నాకు తెలియదు. నేను డాక్టర్ని కాదు, కానీ ఏం వేశాను? యాక్టర్గా వేషం వేశాను అంతే. నల్ల కోటు, చెప్పండి, చేతిలో ఒక ఫైలు. ఎవరు? నేను లాయర్. బట్ నేను లాయర్నా? చెప్పండి, నేనేమైనా ఎంఎల్ బిఎల్ చదివానా? లాయర్గా వేషం వేశాను, యాక్టర్. చాలామంది ఆదివారం ముసుగేసుకుని బైబిల్ తీసుకుని స్తోత్రం దేవా పాపిని, ఓ గ్లోరీ. ఓ ఏం చేస్తున్నాను? ఆరాధన చేస్తున్నట్టుగా విశ్వాసిగా యాక్షన్ చేస్తున్నాను అంతే. యాక్టర్. నేను విశ్వాసిని కాదు, విశ్వాసిగా నటన చేస్తున్నాను. ఈరోజు అనేక మంది వేషధారులుగా బ్రతుకుతున్నారు.
అంటే దాని అర్థం ఏంటంటే, ఇంకో మాట చెప్పాలని ఇంకొక అర్థం రాసుకోండి, మాస్క్ ధరించడం. వేషధారణ అంటే ఏంటి చెప్పండి? మాస్క్. ఏంటా మాస్క్ చెప్పండి? విశ్వాసిగా మాస్క్. మాస్క్ అంటే కప్పుకుంటున్నాను నేను, ముసుగు. బట్ నేను విశ్వాసిని కాదు. భక్తి పరుడుగా నేను ముసుగేసుకుంటున్నాను, నేను భక్తి పరుడిని కాదు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి? మీకు ఈరోజు ఎంతకాలం ఇంకా మీరు అంజూరపు చెట్టులాగా వేషధారులుగా మీరు ఉంటారు, మోసగాళ్ళుగా ఉంటారు, మోసగత్తులుగా మీరు ఉంటారు. ఇప్పుడు చూద్దాం వేషధారణ అంటే ఏంటో వాక్యాలు చూద్దాం. మొదటి వాక్యం మైక్లో చదవండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనం. మత్తయి సువార్త 23:27. అయ్యో వేషధారులైన శాస్త్రులారా. చూడండి, ప్రభు వారిని ఏమని పిలుస్తున్నాడు? శాస్త్రులారా అని అనట్లా, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషముతో నిండి ఉన్నవి. అమ్మ, వింటున్నారు మీరు అందరూ? వేషధారులు అంటే ఎవరంటే సున్నము కొట్టిన సమాధులు. ఎప్పుడైనా సమాధి ఆకృతికి వెళ్ళారా? ఎప్పుడైనా సమాధి దగ్గర ఏముంటుంది చెప్పండి? బయట ఏం చేస్తారు? వైట్ వాష్ వేసేస్తారు. బయటికి ఎలా కనపడుద్ది? తెల్ల కనపడుద్ది. కానీ లోపల తెల్లగా ఉన్నట్ట, లోపల తీస్తే అన్ని ఎముకలు. మొన్న ఒక ఆయన వాళ్ళ నాన్నగారు జ్ఞాపకార్థం అంటే యానివర్సరీ అంటే ఆ సమాధి దగ్గరికి వెళ్ళారట. అదేమో ఎక్కడో లోపల ఉండడం బట్టి ఈ సమాధి నుంచి ఆ సమాధికి, ఆ సమాధి ఈ సమాధికి దాడుతుండట. ఈ మహానుభావుడు అటు నుంచి ఇటు దాడుతుంటుండగా ఆయన కాళ్ళు ఒక సమాధి అప్పుడే చేశారు, మరి ఎప్పుడో జరిగింది. ఆయన 2 కాళ్ళు లోపలికి వెళ్ళిపోయాట. ఆయన కాళ్ళు తీస్తే ఎముకలు వచ్చాయండి బయటికి. అప్పుర్రే చెప్పండి, బయటికి మాత్రం ఎలా ఉంది? తెల్లగా ఉంది, కానీ లోపల మాత్రం. ఈరోజు చాలామంది క్రైస్తవుల జీవితాలు అలాగే ఉంటున్నాయి. బయటికి చాలా భక్తి గలవారిగా, చాలా ఆత్మీయులుగా, చాలా భక్తి పరులుగా, ప్రార్థనా పరులుగా, విశ్వాసులుగా అగపడుతున్నారు. కానీ లోపలంతా కుళ్ళి, లోపలంతా అసూయ, లోపలంతా ద్వేషము, లోపలంతా పగ, లోపలంతా కూడా అంత మలినమైపోయిన జీవితం. ఈ శాస్త్రులు, పరిచయులని, ఈ సద్దూకేయుల్ని ప్రభు వారిని ఏమని పిలిచాడు చెప్పండి? వేషధారులు. వారికి ధర్మశాస్త్రం అంతా తెలుసు వారికి, కానీ వారు ఎప్పుడు దాన్ని ఆచరణలో పెట్టలేదు వారు. సో వేషధారులు అంటే రాసుకోండి, బయటికి ఒకలాగా లోపల ఒకలాగా, అది వేషధారణ. చెప్పండి, బయటికి ఒకలాగా లోపల ఒకలాగా. అలా ఉండాలి మనం. అన్నలు గట్టిగా చప్పట్లు కొట్టండి. మనం అలా ఉండకూడదు. బయట ఎలా ఉన్నామో లోపల కూడా అలాగే ఉండాలి. అంతేకాని బయట ఒకలాగా లోపల ఒకలాగా మనం ఉండకూడదు. నెంబర్ 1. రెండవది, మత్తయి సువార్త 15:8 చదవండి. మత్తయి సువార్త 15:8. చూసారా, మళ్ళా అక్కడ ప్రభు అంటున్నాడు, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్ముని గురించి ప్రవచించిన మాట యెషయా గారు ముందే చెప్పాడు. అక్కడ రాసుకొని బ్రాకెట్లో అక్కడే వచ్చిన యెషయా 29:13 ప్రభు ముందే చెప్పాడు. యెషయా 29:13 దీన్ని ఏమన్నారంటే లిప్ సర్వీస్.
ఏ సర్వీస్ చెప్పండి? లిప్ సర్వీస్. ఈ దినాల్లో చాలామంది, సారీ టు సే, మన సంఘాల్లో కూడా లిప్ సర్వీస్ ఎక్కువైపోతుంది. లిప్ సర్వీస్ అంటే ఏంటో తెలుసా? పెదవులతోనే. అలా ఆరాధించకండి దయచేసి. ఆరాధించేటప్పుడు సత్యముతో ఆరాధించాలంటే బూటకంతో కాదు, అబద్ధముతో కాదు, వేషధారణతో కాదు, నిజముతో. అంటే ఆదివార ఆరాధనలో దేవుడు చేసిన మేలులను తలపోసుకుంటూ, ఆయన ఏమై ఉన్నాడో ఆయన గుణగణాలని తలపోసుకుంటూ, ఆయన మనకిచ్చిన రక్షణకై, ఆయన మనకిచ్చిన విమోచనకై, మనల్ని ఆయన ఎన్నుకున్న విధానాన్ని బట్టి, ఆయన మన కోసం ఆయన పెట్టిన త్యాగాన్ని బట్టి, ప్రాణాన్ని బట్టి, ఆయన ఇచ్చిన ప్రాణాన్ని, ఆయన ఇచ్చిన త్యాగాన్ని, ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన చేసిన పనులన్నిటినీ జ్ఞప్తికి తెచ్చుకుంటూ మనస్ఫూర్తిగా ప్రభుని దేవా నాయనా నీకు స్తోత్రాలు, హల్లెలూయా, నీకు స్తోత్రం, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, ఓ జీసస్ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ జీసస్. ఆరాధన అయిపోయింది, వచ్చారు చాలామంది. అంటే మీరు లిప్ సర్వీస్ కాదా మీరు చేస్తుంది? మీరు వేషధారులు కాదా మీరు? సరే, టైంకి వచ్చిన వాళ్ళైనా నిజంగా మంచి మనసుతో పరిపూర్ణంగా మీరు దేవుని ఆరాధించారా? ప్లే చేసే వాళ్ళు కావచ్చు, స్టేజ్ మీద పాడేవాళ్ళే కావచ్చు, బయట కూర్చుని మనతో అందరు ఆరాధించేవారు. ఎంతమంది అలా ఆరాధిస్తున్నారు? అక్కడ ఆరాధన జరుగుతుంటే ఫోన్ చూస్తారు కొంతమంది, ఆరాధన దిక్కులు చూస్తారు కొంతమంది, ఆరాధన చేస్తుంటే ఆవనతలు చేస్తారు కొంతమంది, ఆరాధన చేస్తుంటే ఫోన్లో మాట్లాడుతుంటారు, ఆరాధన చేస్తుంటే నవ్వుతూ ఉంటారు, ఆరాధన చేస్తుంటే ఈ మట్లాది వరకు ఇవి ఏ చీర కట్టుకొని వచ్చిందో చూద్దాం, ఆ తర్వాత సిస్టర్ గారిని అడుగుదాం ఎక్కడ కొంది ఈ చీర అని అడుగుదాం. ఇదా టైము? చీరలు చూసుకోవడానికి టైమా? పక్క వాళ్ళతో మాట్లాడుకునే టైమా? మీరు వేషధారులు కాదా? లిప్ సర్వీస్ కాదు. ఈరోజు వేషధారాన్ని విడిచిపెట్టండి. ప్రభు అంటున్నాడు, మనుష్యులు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు, నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. వారు పెదవులతో ఆరాధిస్తున్నారు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఎంత బాగా పాడావనేది కాదు, ఎంతగా నువ్వు దేవుడి ఎడల కృతజ్ఞతతో నువ్వు ఆరాధించావు. కొంతమంది ఎందుకు కన్నీళ్ళు కారుస్తారు ఆరాధనలో? దేవుడు చేసిన మేలు ఆ పాటలో వచ్చినప్పుడు, ఎస్ లార్డ్, అవును ప్రభు, థ్యాంక్ యూ జీసస్, నాయన నీకు వందనాలు, అవును ప్రభు, అవును నాయన, నాయన నీ స్తోత్రాలు. కొన్నిసార్లు ఆనందిస్తూ సంతోషిస్తాం, దేవుడు చేసిన మేలు జ్ఞప్తికొచ్చి, ఓ థ్యాంక్ యూ జీసస్. అంతేగాని పాటలు పాడేవారు, ఈ బ్రదర్ బాగా పాడాడు, ఈ సిస్టర్ బాగా పాడింది, ఈరోజు కీబోర్డ్ బాగా ప్లే చేశాడు, మీరు మార్కులు వేయడానికి గట్టి పెట్టారు ఇక్కడ. ఇదేమైనా పాడుతూ తీయగా ఉన్న ఏదైనా సీరియల్ అనుకున్నారు ఏంటి? ఏదైనా మిమ్మల్ని జడ్జీలుగా పెట్టారా? మిమ్మల్ని జడ్జీలుగా పెట్టలే. మిమ్మల్ని ఫ్రంట్ ప్లేస్లో ఇవ్వడానికి గల కారణం ఎందుకంటే మీరు ఇంకా దేవుణ్ణి మనస్ఫూర్తిగా మీరు ఆరాధించాలని, మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్తుతించాలని. ఈరోజు హౌ వి ఆర్ వర్షిపింగ్ గాడ్. నాకు మీరు లెక్క అప్పచెప్పవసలే, కానీ నా దేవుడు అందరినీ చూస్తున్నాడు. నువ్వు వేషధారణగా చర్చకు వస్తున్నావా? మంచి మనసుతో కృతజ్ఞతతో చర్చకు వస్తున్నావా? నువ్వు వేషధారణగా ఏదో నామకార్థంగా వెళ్ళాలని వస్తున్నావా? లేకపోతే నిజంగా దేవుడు చేసిన మేలును తలపోసుకుంటూ ఆయనకి నా కృతజ్ఞత తెలపాలని నిండు మనసుతో ఆయన సన్నిధికి వస్తున్నావా? అది కూడా ఆయనకి తెలుసు. లిప్ సర్వీస్ విడిచిపెట్టండి. ఇంకా వేషధారణ అంటే ఏంటి అంటే జేమ్స్ 1:26, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొని ఎడల వాని భక్తి వ్యర్థమే. డబల్ మైండ్నెస్ అన్నారు దీన్ని.
లేక డబల్ టంగ్ అన్నారు దీన్ని. ఎవడైనా నోటి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొని, అంటే హృదయములో ఉన్న అపవిత్రత, హృదయములో ఉన్న పాపము ఏది బట్టబయలు చేస్తుంది? నీ నోరు. నువ్వు ఇంకా సరసోక్తులు, నువ్వు ఇంకా అపవిత్రమైన మాటలు, దొంగటిడుగులు, అనేక రకాల చెడు మాటలు నువ్వు మాట్లాడుతున్నావంటే, రహస్యంగా నీ భర్తకు తెలియకుండా వేరే పరాయి వ్యక్తితో నువ్వు మాట్లాడుతున్నావంటే, నీ భార్యకు తెలియకుండా పరాయి స్త్రీతో నువ్వు కొంచెం హాస్యాస్పదంగా లేక 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 కొంచెం జోక్గా, ఎలాకోలంగా, ఎగతాళిగా నువ్వు మాట్లాడుతున్నావంటే, లవ్లీగా మాట్లాడుతున్నావంటే, కారణము నీ హృదయములో అపవిత్రత ఉంది. నీ నోరు సరిగ్గా లేనప్పుడు నువ్వు చేసే భక్తి కూడా వ్యర్థమే. కొంతమంది భర్తలు భార్యల్ని నోటితో ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటారు. ఆదివారం రాగానే అదే నోటితో దేవాస్తోత్రం అంటారు. నీ భక్తి వ్యర్థం. నువ్వెందుకు నీ భార్యను అసహించుకుంటున్నావు? నీ భార్యని ఎందుకు నువ్వు తిడుతున్నావు? నీ భార్యను ఎందుకు నువ్వు చిన్న చూపు చూస్తున్నావు? నీ భార్య అంటే నీకు ఇష్టం లేదు. నీ ఆలోచన, నీ మనస్సు వేరే వాటి మీద ఉంది, వేరే పరస్త్రీ మీద ఉంది. అందుకే నువ్వు సేదరించుకుంటున్నావు. నీ భర్తకి ఇవ్వాల్సిన ప్రేమను ఇవ్వట్లేదంటే గల కారణం నీలో ఏదో రహస్యం ఉందని అర్థం. ఈరోజు నీ నోరు ఆత్మీయతగా లేదంటే, నీ నోరు సరిగ్గా లేదు అని అంటే అర్థం నీ భక్తి వ్యర్థమే. సో మీకు ఇప్పుడు అర్థమైందా? మీకు 3 మాటల్లో మొదటిది వేషధారణ అంటే బయట ఒకటి, లోపల ఒకటి. రెండోది వేషధారణ అంటే పెదవులతో ఆరాధించడం. మూడోది వేషధారణ అంటే నీ నోరు అపవిత్రంగా ఉండడము. నీ నోటితో దేవుని స్తుతించాలి, నోటితో దేవుని ఆరాధించాలి. రెండో భాగం రాసుకోండి. అలాగ వేషధారులుగా ఉన్నవారు బైబిల్లో ఉన్నారా లేరా? వేషధారులుగా ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు బైబిల్లో. వారిలో కొంతమందిని మనం చూద్దాం. అందులో మొదటగా వచ్చే వ్యక్తి పేరు అనన్య సపేరా. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 1 నుండి 11 ఎవరైనా చదవండి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 1 నుంచి 11. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల